నా పరిస్థితి నాకు 2 సార్లు స్టంట్ పడింది, భలే పోయేవారని వీళ్ళు ఎవడైనా. తర్వాత మా బ్రాహ్మణి గారు వాళ్ళైనా మా మామ లోపలికి పోయాడని ఆడైనా దుఃఖం ఉందా? ఇదేమన్నా మీరు పెట్టింది నిరసన బాధతో పెట్టారు, ఏడైనా బాధ ఉందా? పాపం బాధపడుతుంది ఎవరంటే వాళ్ళు వైఫ్ గారు ఏదో కొంచెం ఫేస్లో బాధ ఉంది, ఎందుకంటే ఎంతైనా వైఫ్ కాబట్టి ఆమె భువనేశ్వరి గారు కొంచెం బాధపడినట్టున్నారు. కానీ ఇంకెవ్వరు మీరు ఏ ఫోటోనా చూడండి, ఏ వీడియోనా చూడండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఏళ్ళు వేసేదిందా, ఏళ్ళు వేసేది వేసారు. చంద్రబాబు నాయుడు గారు సతీమణి వచ్చి ఒక మాట చెప్పింది, మాకు డబ్బులు ఏం అవసరం, మా హెరిటేజ్లో 2% అమ్మితే మాకు 400 కోట్లు వస్తాయి, 100% అంటే మా ఆస్తి 20,000 కోట్లని. అమ్మా ఆ 20,000 కోట్లు ఎలా వచ్చినాయి అమ్మా? ఈ గొర్రెలు కాసుకునే వాళ్ళు, గొడ్లు కాసుకునే వాళ్ళు పాలు పితికితే అమ్మి 1000 కోట్లు సంపాదించిన వాళ్ళమ్మా మీరు. మేము మాత్రం మంత్రి పదవులు అయితే మేము గొర్రెలు కాసుకునే వాళ్ళు, గొడ్లు కాసుకునే వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చారని మాట్లాడుతున్నారు. అంటే ఇది వాళ్ళు బీసీలకు ఇచ్చే గౌరవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకొని చూసుకునే గుణం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. నటిస్తూ ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసామా సంఘటన కూడా. ఏమని కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ళ పసిబిడ్డను తీసుకొద్దాం. అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదాం. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకా అది మన చేతిలో లేదు. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు, నటించేటప్పుడు టీవీలో కూడా చూసాం, అదే నాయకుడికి మామూలుగా కంటి సర్జరీలు చేస్తే చాలామందికి 2 రోజుల్లోనే వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. చాలామంది అమ్మ కంటి కింద చిన్న గుల్లలు వేస్తే 15 రోజులు ఇంట్లో కాలిత్తి పనుకున్నాడు ఆయన కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట కూడా విన్నా, జగన్మోహన్ రెడ్డి మగాడైతే అని. ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి మగాడని ఈ రాష్ట్రం కాదు దేశం అంతా చూస్తుంది. ఎవరా యువకుడు? భారతదేశం అంతా సోనియా గాంధీ అందరినీ గడగల్లాడిస్తుంటే సోనియా గాంధీని గడగల్లాడించి 5 లక్షల ఓట్లతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టిన ఎవడరా ఈ వ్యక్తిని? 23 ఎమ్మెల్యేలని కొనుక్కున్నా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, భయపడకుండా కేసులు పెట్టినా కట్టగట్టుకొని అందరూ బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన కట్టగట్టుకొని ఒకటి కాదు ఏబిఎన్, ఈటీవీ, TV9, ఎన్టీవీ అని కక్కలు ఎన్ని ఛానల్ కట్టగట్టుకొని వచ్చిన ఒక్కడు కదిలించలేకపోతున్నాం కదరా అని చెప్పి మొత్తం వనకతుంటే జగన్మోహన్ రెడ్డి మగతనం గురించి మాట్లాడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి మగతనం అంటే ఏంటి? 4 రోజులు తిరిగి 4 రోజులు పనుకోవటమా? పొద్దున ఏం మాట్లాడతామా, సాయంకాలం ఒకటి మాట్లాడటమా? లేకపోతే వేదిక మీద వచ్చి అంటే పూనకంలాగా కదిలిపోవటమా, ఓ అని కదిలిపోవటమా? కాదు. ప్రజలకు ఇచ్చే ఒక ధైర్యం, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత చేసినా కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు తను నమ్ముకొని ఉన్నారు. ఒక ధైర్యం నింపటమే అదే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది తప్ప ఇంకే ఒక్క నాయకుడి వల్ల సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అధ్యక్ష, ఆయన కొడుకులాగా కనీసం నియోజకవర్గాన్ని కూడా పేరు పెట్టి పిలిచలేకుండా మందలు గెలిపించే తప్పును మాత్రం లేదు అధ్యక్ష. డాక్టర్నే అయ్యుండొచ్చు, మేబీ ఐ న్యూ టు దిస్ ఫీల్డ్, బట్ తొందరగా నేర్చుకుంటాం, విల్ గో ఫాస్ట్. నీతో 40 సంవత్సరాలు ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారు కాదనట్లే మేము. అట్లా అని చెప్పి ఆయన తప్పులు చేస్తా ఉంటే, దోచుకొని తింటా అంటుంటే అంటే మేము చెప్పకూడదు, యంగ్స్టర్స్ రాకూడదు అనే విధానంలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఏమీ లేని వ్యక్తికి, కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తికి మంత్రి పదవి కట్టబెట్టి ఎమ్మెల్సీ ఇచ్చి జాబ్ ఇచ్చిన అధ్యక్ష. అదే
నాయుడు గారు ప్లీజ్ ఒక్క నిమిషం నేను అదే ఒక్క నిమిషం ప్లీజ్ ఒక్క నిమిషం నాయుడు గారు ప్లీజ్ వినండి ప్లీజ్. వన్ మస్ట్ బి కన్ఫైన్డ్ టు సబ్జెక్ట్. ప్రాబ్లం ఉండదు, బట్ మనం ఎప్పుడైతే ఇండివిజువల్స్ మనం కన్సిడర్ చేస్తున్నామో ఇష్టం అవుతుందని. ప్లీజ్ మీరు కూడా నేనే ఇలా వింటారా నాయుడు గారు? 1,00,000 కుటుంబాలు ఈ రోజు ఆయనే చెప్తున్నాడు పోలవరం తెలుగు ప్రజల ఆశాజ్యోతం చెప్తున్న అంత పెద్ద కుటుంబాలకి త్యాగం చేస్తూ వాళ్ళ జీవన ఉపాధిని మొత్తం వదులుకొని ఈ రోజు ఇన్ని కోట్ల మందికి త్యాగం చేస్తున్న కుటుంబాలకి వాళ్ళ మీద ఉన్న ప్రేమ అంటే ఈ రోజు మీరు ఏమనాలో తెలియదు లేదన్నా. ఇంకేమన్నా మాట్లాడితే మళ్ళీ దాన్ని అన్నారని రద్దు చేస్తారు. మీరు ముసల కన్నీళ్ళు గారుస్తున్నారు. 1,500 కోట్లు పెట్టుంటే ఈ పాటికి మీరు 2,000 కోట్లు పెట్టి ఉండాలి. అందుకే 23 సీట్లు ఇచ్చారు. బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా కట్టగట్టుకొని మీకు ఇచ్చారు.